హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఫిషింగ్ రాజా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం బొక్కలు అయితే కట్టేస్తున్నాను. ఎందుకంటే మనం చేపలకు వెళ్ళినప్పుడల్లా సరే ఇట్లా బొక్కలు అయితే కట్టుకుంటే మనకైతే వల అయితే మంచిగా సేఫ్గా ఉంటుంది, చాలా రోజులు వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది వాడుతారు, తీసుకుంటారు, కానీ బొక్కలు అయితే కట్టరు. బొక్కలు కట్టకుండా మళ్ళీ నాకే రివర్స్ పంపిస్తారు మా గుడ్డ చేంజ్ చేయడానికి. అట్లా కాకుండా మీరు ఒకసారి ఇట్లా బట్ట బొక్కలు అయితే కట్టుకోవాలి ఖచ్చితంగా. చూడండి, నీట్గా అవుతుంది. నేనైతే మొత్తం క్లియర్గా కట్టేసి మీకైతే నేనైతే చేపలకైతే తీసుకెళ్తా. చూడండి, మంచిగా ఇట్లా నీట్గా అలవాటు అయిపోతుంది కట్టుకుంటా. ఇలా బొక్కలు అయితే కట్టేసిన తర్వాత ఒకసారి అయితే వాటర్లో ముంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్లో ముంచితే నీళ్ళల్లో ముంచి తీసేయడం, ఎమ్మడే తీసేసినా పర్లేదు, కొంచెం ఉంచినా పర్లేదు. ఎందుకంటే వల అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి వల అనేది బిగ్గర అవుతుంది. అందుకొరకు ఇది చిన్న టిప్స్ అనమాట. ఇట్లా వల అనేది ముంచుకొని మళ్ళీ నువ్వు చేపలకు తీసుకెళ్తే ఎమ్మడే అనేది మంచిగా పగులుతుంది. లేదంటే అప్పటికి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ టైమింగ్లోనే కొంచెం అనేది మనకు టైం తీసుకుంటుంది వల్ల మంచిగా పగలడానికి. అందుకని ఫస్టే ముంచేసుకుంటే సరిపోద్ది. మనకు చేపలకు వెళ్ళే ముందు ఇంకొకసారి ఏంటంటే చిక్కు కూడా మంచిగా నీట్గా తీసేసుకోవాలి. చిక్కు అనేది మనం తాళ చిక్కు అనేది నీట్గా తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా పగులుతుంది. నేను వల అయితే ఇంత ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ చేపలు పడ్డప్పుడు కూడా వల అనేది చేపలు తప్పించుకోపోకుండా సేమ్ నేను ఎట్లా కట్టుకుంటానో వేరే వాళ్ళ కస్టమర్లకు కూడా అలాగే కట్టేస్తాను. అందుకనే మన దగ్గర క్వాలిటీ ఉంటాయి అనమాట. చూడండి, నా వల్ల ఇది వచ్చేసి మనకు దాదాపు ఒక 1 ఇయర్ కావస్తుంది. అయినా కూడా ఎక్కడ పెద్దగా బొక్కలు అయితే పడట్లేదు. అయినా కూడా అలాగే వాడుతున్నాం. చేపలు అయితే బాగా పడతాయి అనమాట. ఇంకొకటి ఫ్రెండ్స్, చేపలకు వెళ్ళినప్పుడు కూడా లోతు ఎంత ఉందనేది మనం బాగా గమనించుకోవాలి. ఎందుకంటే లోతు ఉంటే చేపలు అనేది సరిగా పడవు. అయినా కూడా అట్లే ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాళ్ళలో లోతు అనేది చాలా లోతు ఎక్కువ ఉంటుంది. 20 ఫీట్లు ఉంటాయి. 20 ఫీట్ల లోపల మొద్దులు ఉన్నాయి తెలియదు, ఏమన్నా ఉన్నాయి తెలియదు అనమాట. ఇక్కడ ముసళ్ళు కూడా చాలా ఉంటాయి కాలువలో. అయినా కూడా అట్లనే రిస్క్ చేసేయాలి. చూడండి, 2-3 చేపలు అయితే వచ్చేసినాయి. నైట్ టైం అయితే అసలు చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాలువలు. ఎందుకంటే ముసళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ కాలువలోకి ఎక్కువగా. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీకు ఈత వస్తేనే వల తీసుకోండి. ఎందుకంటే ఈత రాంది వల వాడడం కరెక్ట్ కాదనమాట. చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఈత వస్తే గజీతగాళ్ళు అయి ఉండాలి. ఎక్కడైనా మీరు ఏ చెరువులోనైనా దుంకి వల తెచ్చుకునే విధంగా ఉండాలి. ఎంత పెద్ద కాలువలోనైనా తెచ్చి వల దుంకి వల తీసుకొచ్చే విధంగా ఉండాలన్నమాట. అలాగైతేనే వల పనిచేస్తుంది. లేకపోతే మనం గడ్డ పైన ఉండి వల గుంజితే వస్తుంది, చినిగిపోద్ది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటే రోజులో చినిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఇంత రాత్రి అయినా కూడా నేను ఒకవేళ నాకు తట్టుకుంటే దుంకి తీయగలను, అంత సత్తా ఉందన్నమాట. అందుకనే నేను చేపల షికారుకి వస్తాను. లేకపోతే సామాన్యంగా చేపల షికారుకి రామనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మళ్ళీ అయితే చేపలు వచ్చినాయి. అట్లోటి ఇట్లోటి పడుతుంది. ఇంకా అట్లోటి ఇట్లోటి పడుతూనే ఉంటే కెమెరా తీస్తే ఇంకా మంచిగా వస్తుండే. వీడియో అయితే ఫోన్లో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసుకొని తీస్తూ ఉన్నాం. నువ్వైతే వెనక్కి వస్తే మంచిది. మంచిగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూపి మళ్ళీ దూరం నుంచి చూపించండి. చూడండి ఫ్రెండ్స్, మాకు పండే చేపలు అయితే ఇవి అనమాట. కర్రీకి అయితే మస్తు అవుతాయి అనమాట చేపలు. నేను మా పిల్లగాడు వెళ్ళినామన్నమాట. చూడండి, దుబ్బొచ్చి అయితే ఒకటైతే పెద్దగా ఉందనమాట. కర్రీకి అయితే ఇంక ఇవి మస్తు అయితే. అందుకనే వచ్చేసినాం ఇంటికి, చాలా లేట్ అయిందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.